హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పాపమును బట్టి మనిషి అనేక విధములైన బలహీనతలకు లోబడవలసి వచ్చింది. దాన్ని బట్టి మరణము, సమాధి వచ్చాయి. మరణము, సమాధిని గూర్చిన భయము నుండి విడుదల పొందాలని మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. తనలో పాపము పరిపాలించున్నంత కాలము మరణం అతని మీద శక్తి కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాల్లో చూస్తే, ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మానవాళి కొరకు ఒక గొప్ప విమోచన క్రియను చేయుట క్రీస్తు వచ్చాడు. మరణమును సంపూర్ణముగా తొలగించుట ఆయన గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. పాపమునకు సంబంధించిన సూత్రము క్రియ చేయుచున్నంత కాలము మరణమునకు సంబంధించిన సూత్రము క్రియ చేస్తూ ఉంటుంది. భూమి మీద మన పరిమితమైన జీవిత కాలములో దేవుని యొక్క గొప్ప మరియు సంపూర్ణమైన ప్రణాళికను మనము చూడలేము. ఆయనలాంటి ప్రేమను సాధించుటకు ప్రతి ఒక్కరూ గొప్ప పరిపూర్ణతలోనికి మార్పు చెందవలసిన అవసరత ఉన్నది. ఓ మరణమా, నేను నిన్ను బాధపరచువాడను. ఓ సమాధి, నేను నిన్ను నాశనము చేయువాడను. పాపమును, మరణమును పూర్తిగా తీసివేయుట దేవుని ప్రణాళిక. దేవుని గొప్ప ప్రణాళిక ద్వారా మనిషి ఆశ్చర్యపడు ఒక దినము రానున్నది. దేవుడు రోగమును కూడా తొలగించాలని కోరుతున్నాడు. అయితే దేవుని యొక్క షరతులు నెరవేర్చబడవలసి ఉన్నవి. ఒక వైద్యుడు కొన్ని సూత్రములను పాటిస్తాడు. అతని వైద్యము మరియు వైద్యము చేయు పద్ధతుల వెనుక అతను నడిపించు వైద్య విద్య ఉన్నది. కాబట్టే అతడు వైద్యునిగా పిలువబడుచున్నాడు. మనము కోరినంత త్వరగా ఒక వైద్యుడు పనులు చేయలేడు. లేదు, మొదట ఇది, తరువాత అది, ఇలాగే చేయవలసిన పద్ధతి అని అతడు చెప్పును. దేవుని చట్టముల వెనుక దేవుని అనంతమైన జ్ఞానమున్నది. కాబట్టి తన పద్ధతిలోనే తాను కార్యములు చేయును. ఒకసారి ఒక నీటి గుంటలో ఒడ్డున ఒక పాము కప్పను పట్టుకొని దాన్ని మృంగివేయుటకు ప్రయత్నించుట చూచాను. కప్పను రక్షించాలని కోరాను. ఒక రాయి వేసి పామును భయపెట్టి నేను కప్పను విడుదల చేశాను. పాము గుంటలోనికి దూకింది. నేను అక్కడి నుండి వెళ్తూ ఉండగా మరలా కప్ప యొక్క పాత అరుపు నా చెవిలో పడింది. నేను తిరిగి చూసేటప్పటికీ కప్ప నీటిలో దూకుట వలన పాము ఆ కప్పను మరలా పట్టుకున్నది. నేను కప్ప మీద జాలిపడి రెండవసారి దాన్ని రక్షించాను. కప్ప నాకు భయపడి అదే గుంటలో పాము ఉన్న చోటుకు మరలా దూకింది. నన్ను ఒక విడుదల చేయువానిగా కప్ప గుర్తించలేదు. నా యందు నమ్మకం ఉంచని ఒక కప్ప మీద ఇంకా నా సమయాన్ని వృధా చేయుటకు నేను ఇష్టపడలేదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయనకు విధేయులమైతే ఆయన్ని ఎరిగిన వారముగా ఉంటాము. మనం ఆయన్ను సేవించినట్లయితే ఆయన ఇంకా ఎక్కువగా ఎరిగి ఉంటాము. దీర్ఘకాలము మనము దేవుని సేవించిన తరువాత మరియు పాపం మీద జయమును చూచిన తరువాత మనము సంతోషముతో వెళ్ళి ఆయనతో ఉంటాము. మనం వెళ్ళి మన ప్రభువుతో ఉండాలని కోరుచుంటాము. ఒక విధముగా అది మరణం మీద జయము, మరణపు ముల్లు పోయినది. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ జయమెక్కడా? దేవుని యొక్క ప్రారంభ ప్రణాళికలో మరణము లేదు. మనిషి యొక్క పాపమే దాన్ని తెచ్చింది. మనము పునరుత్థానములో నమ్మకముంచుండగా పాపము, మరణముల సూత్రము మనలో క్రియ చేయుట మానుకొనును. మరియు యేసుక్రీస్తులోని ఆత్మీయ జీవితం యొక్క సూత్రము మనలను స్వాధీనపరచుకొనును. నీ అవగాహన వెలిగించబడుచుండగా దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు మరియు వెడల్పును నీవు గ్రహిస్తావు.